ఉస్తాద్ భగత్ సింగ్ కమింగ్ జూన్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? వేరే లెవెల్ అసలు. ఉస్తాద్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్స్ లా అండి. ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు వస్తుంది అని చెప్పేసి నేనైతే. అంటే అంతా ఓజీ ఉన్నంత క్రేజ్ లేదంటున్నారు ఉస్తాద్ భగత్ సింగ్. అదే ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటదండి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి క్రేజ్ లేదు, నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు క్రేజ్ ఉంది అంతే. ఎలా ఉంటది జాతర? వేరే లెవెల్. దెక్కలేంగే సాలా సూచనాంలే చాలా అన్నట్టుంటది. ప్యారడైజ్ నుంచి కూడా సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ప్యారడైజ్ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఏ సాంగ్స్ బాగా నచ్చాయి? నాకు ఉస్తాద్ సాంగ్స్ నచ్చాయి. ఎందుకు? బాగున్నాయి, లిరిక్స్ బాగున్నాయి, పల్లవి రచన మ్యూజిక్ అంతా ఓవరాల్ గా సూపర్ ఉంది. సో శ్రీలీల డాన్సింగ్ ఎలా ఉంటుంది అనుకుంటా? చింపి ఇచ్చి పాడ. అసలు శ్రీలీల గురించి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సాంగ్ ఇచ్చినా ఆ సాంగ్ అట్లా ఉంటది, మస్తు ఉంటది. మళ్ళీ రాశికానా కూడా ఉంది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్? అన్ని మూవీస్ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలానే ఉన్నాయండి. సో అంటే చాలా వరకు సినిమాకు బజ్ లేదు అంటున్నారు, మీరేమంటారు? లేని వాళ్ళకి లేదు కావచ్చు బజ్. నాకైతే చాలా ఉంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. బాగా క్యూరియస్ ఉన్నా నేను, వెయిట్ చేస్తున్నా ఈగర్లీ. ఫస్ట్ డే వెళ్తారా సినిమా? యా, ప్రీమియం షో వెళ్తా. సో ఎన్ని కోట్లు కలెక్షన్ రావచ్చు? 2.5 CR ఫస్ట్ డే. అంటే గబ్బర్ సింగ్ తర్వాత రెండో మూవీ కదా హ్యాట్రిక్ కొడుతుంది. అలా ఏం లేదు, దేని దానికే ఉంది క్రేజ్, అట్లేం లేదు. ఓవరాల్ గా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? దెక్కలేంగే సాలా సూచినాంలే శానా అట్లుంటది. అంటే వెంట్రుకతో చూపించేది మాత్రం హైలైట్.